తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి 4 కారణాలు పెద్ద సమస్యే. తెలంగాణ ఏపీలో వచ్చిన భూకంపం చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇది చిన్న విషయం కాదని, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7:27 వచ్చిన భూకంపం ములుగు జిల్లాలోని ఐలాపూర్లో అడవిలో అంటే మేడారంకు దగ్గరలోనే భూకంపం కేంద్రం ఉంది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా ఉంది. ఇది భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలంపైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందువల్ల 2 రాష్ట్రాల్లోనూ స్వల్ప ప్రకంపనలు మాత్రమే అనుభూతి చెందారు. అసలు భూకంపం ఎందుకు వచ్చింది? భూకంపం ఒక చోట వచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ భూకంపం రావడానికి ముందు బలమైన సంకేతం ఒకటి ఇచ్చింది. ఆ మధ్య వర్షాకాలంలో ములుగు ఏటూరు నాగారం దగ్గర భారీ టోర్నడో వచ్చి దాదాపు 50,000 చెట్లు నేలకొరిగాయి. అక్కడే ఈ టోర్నడో ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాతావరణ మార్పులు వేగంగా వస్తున్నాయి. ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ. అందువల్ల అక్కడ భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. ఈ గనుల తవ్వకాలు 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి. ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే నీరు ఇలా పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని నిపుణులు చెప్తున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అని అంటున్నారు. గోదావరి జలాలు ఉన్న అన్ని చోట్ల భూకంప ప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకు ఈ ప్రకంపనలు వచ్చాయి. తద్వారా గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం పోయి మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది అంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడతాయా అన్నది తేలాలి. అందువల్ల భూకంపాలను తట్టుకునేలా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఇకపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భూకంపాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జియోగ్రాఫికల్ భూమి ఎలా ఉంది అనేది పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. 40 కిలోమీటర్ల లోతు నుంచి కూడా ప్రకంపనలు పైదాకా వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. శాస్త్రవేత్తలతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.